కష్టపడితేనో, ఎంత క్రమశిక్షణతో నిలబడితేనో, ఎన్ని కష్టాలు జీవితంలో ఎదుర్కొంటేనో అంత గొప్ప స్థితికి ఎదుగుతారు. మీరు అటువంటి పుస్తకాలు చదివారనుకోండి, మీకు ఏదైనా చిన్న చిన్న తడబాట్లు వచ్చినప్పుడు మూర్చుకుని నిలబడడానికి కావలసిన అధ్యవసాయం బుద్ధికి కలుగుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, నోరి దత్తాత్రేయుడు గారి గురించి మీలో చాలా మంది పిల్లలు విని ఉంటారు. నోరి దత్తాత్రేయుడు గారు అంటే పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యుడు. ఒకప్పుడు భారత రాష్ట్రపతి వీరం సంజీవరెడ్డి గారికి క్యాన్సర్ వ్యాధి వస్తే ఆయన అమెరికాలో నోరి దత్తాత్రేయుడు గారిని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళితే ఆయనే వైద్యం చేసి క్యాన్సర్ తగ్గించారు. ప్రపంచంలో ఇవాళ నోరి దత్తాత్రేయుడు గారితో సమానమైనటువంటి క్యాన్సర్ వైద్యులు వేరొకరు లేరు. అంత అర్ధప్రతిష్ఠుడైనటువంటి వైద్యుడి జీవిత చరిత్ర పుస్తకాన్ని మీరు చదివితే మీకు ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి. చాలా చిన్న వయస్సులో తండ్రి గారు మరణిస్తే తల్లిగారు పెద్ద కుటుంబాన్ని పోషించడానికి కష్టమైపోతే ఆయన రంపపు పొట్టు, పుల్లలు ఇటువంటివన్నీ కూడా మూటలు కట్టి అది ఎవరికైనా బరువు మోసి తీసుకురమ్మంటే వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని చాలా చిన్న పిల్లవాడిగా